హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హనీ కాకే. చాలామంది దమ్ బిర్యానీ అనగానే ఎక్కువ టైం పడుతుందని, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని ఇంట్లో చేయడానికి భయపడుతూ ఉంటారు. దమ్ బిర్యానీ చేయడం ఈజీని, మరి ఇంకెందుకు ఆలస్యం? ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేయాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా వేడి అయిన ఆయిల్లో వేసి ఆనియన్స్ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి ఎంత బాగున్నాయో బ్రౌన్ కలర్లో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత అందులో 7 లవంగాలు, 4 దాల్చిన చెక్క, 7 యాలకులు, కొంచెం షాజీరా వేసి వేయించాలి. వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 2 స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపోయేంత సాల్ట్ని, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, 4 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే వేయించిన ఆనియన్, ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి, అలాగే ఒక గరిటె నిండా ఆయిల్ వేసుకొని మరోసారి బాగా కలిపి 1 గంట పాటు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. కప్పు బియ్యానికి 4 కప్పులు చొప్పున తీసుకోవాలి. మనం 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 12 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, లవంగా చెక్క, అలాగే పచ్చిమిరపకాయలు చీలికలు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, అలాగే పుదీనా ఆకులు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఓసారి కలపాలి. ఇలా 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిల్లుల గరిటెతో అన్నాన్ని తీస్తూ చికెన్ మిశ్రమంలో పొరలా వేసుకోవాలి. ఇలా సగం అన్నం వేయాలి. దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి. అలాగే తర్వాత మిగిలిన రైస్ను కూడా పొరలుగా వేసుకోవాలి. చివరగా పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి నేను కొంచెము నీళ్ళల్లో కారం, పసుపు వేసి మిక్స్ చేసి ఇలా వేస్తున్నా. ఆవిరి బయటికి వెళ్ళనివ్వకుండా ఇలాగ టిష్యూతో కవర్ చేసి మూత పెట్టాలి. ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మరో 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు ఓపెన్ చేయకూడదు. తర్వాత ఓపెన్ చేసి చూస్తే అంతే, గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీని ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.